హాయ్ అండి అందరికి. వర్షం కుండ పోతగా కురుస్తుంది, అందుకే మీకు ఈ సౌండ్. ఇదిగోండి, ముందుగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఏంటంటే మునగాకు పచ్చడి చేయబోతున్నాను అనమాట. ఓకేనా, చూసేద్దామా? ఇదిగో ఎండుమిరపకాయలు ఉండాలండి, అంత పచ్చడైన ఉండాలి మాకు, ఒక వారం అన్న. అందుకు ఇది మునగాకేలు. లైట్గా వేగాయి అన్నమాట ఆయిల్లో. తరువాత ఇవిగోండి పచ్చిపప్పు, జీలకర్ర, మళ్ళీ ఆవాలు, మినప్పప్పు, ఇవి కొంచెం వేగాలి. వీటితో పాటు రెండు వేగిపోతాయి అన్నమాట. మరి ఎండుమిరపకాయలు వేగనిచ్చి తర్వాత ఇవి పోసామనుకోండి, ఇవి మాడిపోతాయి. ఓకేనా? వర్షం చూడండి, డాబా మీద వాటర్ అయ్యి అంతా చూడండి కుండ పోతగా కురుస్తుంది. ఓకేనా? చూడండి, ఇవి తాలింపు గింజలని ఎండుమిరపకాయలు వేగిపోయాయి కదా. తరువాత ఇదిగోండి మునగాకు. ఒక్క చేతి వేస్తే కుదరదని అట్లా గుమ్మరిచ్చేసాలండి. ఇది మునగాకు కూడా, మిరపకాయలు, తాలింపు గింజలు, మునగాకు చక్కగా వేగిపోయాయి. ఇవి పక్కన తీసి పెట్టుకొని తర్వాత టమాటాలు. ఇదండి, మళ్ళీ వేయించిన బాండీలోనే అవి తీసి పక్కన పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. అందులో ఈ టమాటాలు వేయించుకొని పక్కన పెట్టుకున్నా. వేయించుకుంటేనే అబ్బా కమ్మని వాసన వస్తుంది అనుకోండి. ఇవి కొంచెం మగ్గిపోవాలి. మనం చక్కగా ఆయిల్లో వేగిపోతున్నాయి. కొంచెం వేగాలి. ఈ లోపల కొంచెం మంట తగ్గించేసుకొని ఇదిగోండి చింతపండు. చూసారా, ఉప్పు వేసాను, చింతపండు. చాలకపోతే వేసుకోవచ్చు, ఆ పులుపు పడాల్సిందే. కొంచెం వాటర్ పోస్తున్నా. ఏంటంటే ఇంకా మిగిలిపోయింది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో, బాక్స్లో వేసుకొని ఇక చక్కగా దేనికో దానికి ఉపయోగపడుద్ది అన్నమాట. ఓకేనా? ఈ లోపల మిక్సీ వేసేస్తాను. నలిగిపోయింది. ఇదిగోండి, ఇప్పుడు చిన్నులపాయ రబ్బలు, ఎందుకంటే ఫస్ట్లో వేస్తే స్మెల్ అంతా పోయిద్దని ఇప్పుడు వేసాను. ఇంకొకసారి మిక్సీ వేసేస్తే చాలు. ఇదిగోండి టమాటా వేగిపోయింది. అసలు మామూలు కమ్మని వాసన వస్తుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి మునగాకు పచ్చడి. సూపర్గా ఉంటుంది. మిక్సీ పట్టేశాను. తర్వాత తాలింపు వేయకపోయినా పర్వాలేదండి, ఎంత బాగుందంటే అంత బాగుంది. తర్వాత ఉల్లిపాయలు మిక్సీలో వేసుకున్నాను కదా, చిన్న ఉల్లిపాయ. ఇంక దీంట్లో వేయనక్కర్లా. ఈ ఉల్లిపాయ కూడా పెద్దగా ఏగనక్కర్లా, లైట్గా అంతే. ఇది పచ్చి పచ్చిగా తగిలితేనే చాలా బాగుంటుంది అన్నమాట ఉల్లిపాయ. ఎందుకంటే ఆయిల్ తక్కువ వేసింది, అన్నిట్లో బాగా నూనె వేసి వేయించాను కదా టమాటాలు కాయలలో, అదే సరిపోయింది. కాకపోతే ఇవి వేగటానికి ఒక స్పూన్ వేసుకున్నాను అంతే. ఇదిగోండి కొత్తిమీర దీంట్లో వేసుకుంటున్నాను. అయిపోయింది. ఇదిగోండి, వావ్, చూసారుగా. ఏదిగా
మామూలుగా ఉండదండి. పైకి చూపించు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి కొత్తగా చూస్తున్నట్లయితే. ఓకేనా? బాయ్. హాయ్ అండి. ఇదిగోండి పచ్చడి. ఎప్పుడు ఎప్పుడు త్వరగా కానీ నాకు ఆకలేస్తుంది అంటున్నారు. ఒకసారి చేశాను కదా, నచ్చింది చాలా, అందుకని త్వరగా చేయి అని. ఇదిగోండి, ఇంకేం కూర చేసుకోవాలా, ఇదే సరిపోయింది. ఉల్లిపాయ పచ్చిగా ఉంటే బాగుంటుంది. అదే రోల్ ఉందనుకోండి, నేను అసలు ఆ తాలింపు కూడా వేసేదాన్ని కాదు. ఈ పచ్చళ్ళలోనే దంచితే టేస్ట్ వస్తుంది అన్నమాట. అందుకు నోరు సూపర్గా ఉంది. ఎలా ఉంది తప్పగా? నువ్వు కూడా మాట్లాడారు అట్లా. చాలా బాగుంది. ఒకసారి చేసి చూసుకోండి, తినండి. అంటే మీకు మునగాకు దొరకటం కష్టం, పల్లెటూరు వాళ్ళకైతే దొరికింది. బస్తీలు వాళ్ళకి మార్కెట్కి వెళ్ళినా ఒక్కోసారి దొరకదు.